గంజాయి అక్రమ రవాణాను పాల్పడుతున్న ఇద్దరు నిందితులను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సుమారు 5 లక్షలు విలువ చేసే 25 కేజీల గంజాయిని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రైల్వే స్టేషన్లోని పూరి చెన్నై ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పదంగా ఇద్దరు నిందితులు తిరుగుతున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు వారిని పట్టుకుని విచారించగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. వీరిలో భగీరథ్ 15 కేజీలు, రామ్ కుమార్ 10 కేజీలు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని, వారి వద్ద సెల్ ఫోన్, రైల్వే టికెట్లతో పాటు ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నామని రైల్వే డీఎస్పీ మురళీధర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే డీఎస్పీ హెచ్చరించారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే టైపే వస్తుంది, వేరే ఇది లేకుండా వేరే టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాకింగ్ లేదు. ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వారి దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి, 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబియరోన్ దాని, బద్రునా పోస్టు, జాలోర్ జిల్లా, రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పూనారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర, జామం గ్రామం, జాలోర్ జిల్లా, రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి, నెల్లూరులో ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. బెల్గాం నుంచి పలాస టు నెల్లూరు టు అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ 25 కిలోల గాంజాని మొత్తం వాళ్ళకి అందజేసే విధంగా తెలిసింది. వీళ్ళ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం. వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు 6 రైల్వే పోలీస్ స్టేషన్లో 6 కేసులు, కావలిలో ఒక 2 కేసెస్, మొత్తం గూడూరులో ఒక 3 కేసెస్, టోటల్ 11 కేసెస్. దీంట్లో 96 కిలోల ఒక 100 గ్రాముల దాకా, ఇంతకు 96 కేజీస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబ్ స్క్వాడ్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని, ఈ పార్సల్ ఆఫీసెస్ని, ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో, ఆర్పీఎఫ్ వాళ్ళ సహాయంతో మేము కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రయాణికులకు కూడా చెప్పడం ఏమంటే, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కానీ, రైలు మద్దతు కానీ 139కి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కానీ, వారికి సంబంధించిన ఎటువంటి విషయాలున్నా కానీ ఆ 2 నంబర్స్కి సమాచారం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు గజిటెడ్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి ఈ మొత్తం 25 కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. గతంలో అంటే వీళ్ళని విచారిస్తే వీళ్ళ మీద కేసులు ఏం లేవు, కానీ వీళ్ళ దగ్గర సంబంధించి కొన్ని ట్రైన్ టికెట్స్ ఉన్నాయి. ఆ ట్రైన్ టికెట్స్ అంటే వీళ్ళు పలాస టు సికింద్రాబాదు, పలాస టు అటు గుజరాత్, చెన్నై ట్రావెల్ చేసినట్టు కొన్ని టికెట్స్ ఉన్నాయి. వీళ్ళ మీద ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ ఏం లేవు. వాల్యూ 25 కిలోలు, సుమారు 5 లక్షల వాల్యూ ఉంది.